హాయ్ స్టూడెంట్స్. హాయ్ టీచర్. ఈ రోజు మన టాపిక్ ఏంటి అంటే ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ అండ్ వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ తో పాటుగా మనం డైలీ లైఫ్ లో మన రొటీన్ లైఫ్ లో హెల్తీగా ఉండడానికి మనం ఏ టైప్ ఆఫ్ ఫుడ్ ని మనం ఎలా తీసుకోవాలి, అసలు ఆ ప్రోటీన్స్ ఎందులో ఉంటాయి, కార్బోహైడ్రేట్స్ ఏం తీసుకోవాలి, ఇవన్నీ మనం నేర్చుకుందాం ఈ రోజు టాపిక్ లో మనము. ఓకేనా? ఓకే, హెల్తీ ఫుడ్ కోసం మనం నేర్చుకుందాం. ఫస్ట్ మనం ఇప్పుడు విటమిన్స్ చూద్దాం. విటమిన్స్ అంటే ఏంటమ్మా? ఎన్ని టైప్స్ విటమిన్స్? టూ టైప్స్. వాటర్ సాల్యుబుల్ అండ్ ఫ్యాట్ సాల్యుబుల్. అసలు విటమిన్స్ అంటే ఏమేమి ఉంటాయి చూడండి, ఏ బి సి డి ఈ కే. ఓకే, ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ అంటే ఏంటి? ఏ డి ఈ కే. ఫ్యాట్ సాల్యుబుల్ అంటే ఏంటమ్మా? ఏ డి ఈ కే. వాటర్ సాల్యుబుల్ బి సి. వాటర్ సాల్యుబుల్ ఏంటన్నా? బి అండ్ సి. బి అండ్ సి అనేది చూడండి మనకి డైలీ అవసరం ఉంటుంది, డైలీ అవసరం ఉంది. అంటే ఇక్కడ బి అండ్ సి అనేది చూడండి మనం తీసుకున్నప్పుడు మనకి అవి ఏమవుతుంది అంటే గుడ్ ఈవినింగ్ నన్ను వాటర్లో కలిసిపోయి డైలీ మీరు వాష్రూమ్ వెళ్తారు కదా, యూరిన్ ద్వారా ఎప్పటికప్పుడే పోతూ ఉంటుంది. సో అందుకే మనం డైలీ తీసుకుంటూ ఉంటాం. అందుకే డైలీ 1 లెమన్ తీసుకోవాలి. డైలీ మనము 1 లెమన్ తీసుకోగలిగితే మీరు విటమిన్ సి తీసుకున్నట్లే. అర్థమవుతుందా లేదా? కూర్చోాలనా? బి కాంప్లెక్స్. బి అంటే ఏంటి? బి కాంప్లెక్స్. బి కాంప్లెక్స్ ఒకవేళ తగ్గితే ఏమవుతుంది? మనిషి చాలా వీక్నెస్ వస్తుంది, నరాల యొక్క బలహీనత వస్తుంది. అర్థమవుతుందా? B1, B2, B3, B4, B6, B8, B12 ఇవన్నిటిని కలిపి మనం ఏమంటాం? బి కాంప్లెక్స్ అంటాం. B12 అనేది ఎక్స్పెషల్లీ నెరో సిస్టమ్కి B12 చాలా హెల్ప్ అవుతుంది. మరి అలాంటి B12 ఎందులో ఉంటుంది అంటే నాన్ వెజ్లో పుష్టిగా ఉంటుంది B12. మరి నాన్ వెజ్ తినరు కదా, మరి వెజిటేరియన్కి మరి B12 ఎలా వెళ్తుంది అని మీకు డౌట్ రావచ్చు. కొంతమంది వెజిటేరియన్స్ ఉంటారు, వాళ్ళకి B12 ఎలా వెళ్తుంది అంటే మష్రూమ్స్ తెలుసు కదా మీకు, మష్రూమ్స్లో మళ్ళీ సో B12 అనేది మళ్ళీ ఇక్కడ మనకి ఎక్కడ దొరుకుతుంది అంటే రాజ్మా సీడ్స్లో కూడా ఉంటుంది B12. ఓకేనా? మటన్లో పుష్టిగా ఉంటుంది. మరి వెజిటేరియన్ వాళ్ళు మష్రూమ్స్ ద్వారాగా అండ్ ఇంకా దేని ద్వారాగా? రాజ్మా ద్వారాగా B12 అనేది పొందొచ్చు. ఓకే, మరి సి అనేది ఏంటి తెలుసు కదా, సిట్రస్ ఫ్రూట్స్లో అన్నింటిలో కూడా విటమిన్ సి అనేది ఉంటుంది. అంటే లెమన్స్, ఆరెంజెస్, గోవాస్, కివీస్ ఇలా. ఓకేనా? టమోటాస్. ఓకేనా? సో విటమిన్ సి. మరి ఏడీఈకేలు ఉన్నాయి కదా, ఇవి డాక్టర్ యొక్క అడ్వైస్ లేకుండా ఇవి ఎలాంటి మెడిసిన్స్ అనేవి తీసుకోకూడదు. విటమిన్ ఏడీఈకేలు అనేవి చూడండి, ఎగ్జాంపుల్ ఏ అనేది లోపించింది అనుకోండి, ఏమొస్తుందన్నా? నైట్ బ్లైండ్నెస్. సో మరి విటమిన్ ఏ సంపూర్ణంగా ఉండాలి చక్కగా అంటే ఏం తినాలి మనం? క్యారెట్స్, పపాయాస్, ఆకుకూరలు, చక్కగా డైలీ 1 ఎగ్, మిల్క్ ఇవన్నీ తీసుకోవాలి. బాదం. అర్థమవుతుందా? ఇవన్నిట్లో విటమిన్ ఏ పుష్టిగా లభిస్తుంది. మరి డి ఎందులో లభిస్తుంది చెప్పండి? విటమిన్ డి అది మిల్క్ ప్రొడక్టే. మిల్క్ ప్రొడక్ట్ మీద ఎక్స్పెషల్లీ సన్ మనకి ఫ్రీగా ఇస్తారు. ఎందుకు సూర్య నమస్కారం చేయాలి మార్నింగ్ లేచిన వెంటనే అంటే మనకి ఫ్రీగా వచ్చే విటమిన్ ఏదైనా ఉంది అంటే అది డి విటమిన్. మరి అలాంటి డి విటమిన్ చాలా ఇంపార్టెంట్ కదా. కూర్చోమా, సిట్ డౌన్. విటమిన్ డి లోపిస్తే ఏమవుతుంది? బోన్స్ అనేవి వీక్ అయిపోతాయి, బోన్స్ విరిగిపోతాయి. అర్థమవుతుందా? చిన్నపిల్లలు అయితే రికెట్స్ అనే డిసీజ్ వస్తుంది. అర్థమవుతుందా? సో పెద్దవాళ్ళు కూడా ఎంతసేపు మోకాల నొప్పులని ఇలా రకరకాలుగా చెప్తూ ఉంటారు. సో ఎందుకని? విటమిన్ డి లోపం. డి అనేది లోపించకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? డైలీ ఒక సూర్య నమస్కారం చేయండి, ఒక 1/2 గంట 1 గంట సూర్యుడి దగ్గర ఉండండి. అర్థమవుతుందా లేదా? అలాగే డైలీ ప్రొడక్ట్స్ తీసుకోండి, విటమిన్ డి చక్కగా ఉంటుంది. విటమిన్ ఈ. విటమిన్ ఈ లోపిస్తే ఏమవుతుంది అంటే చిన్న వయసులోనే పెద్దవాళ్ళ కనిపిస్తారనమాట. అంటే మీరు చిన్న వాళ్ళే కానీ ఫేస్ అది ముడతలు పడిపోతుంది.